ఎంతోమంది రాజ్యాలను నిర్మించారు. వాటిల్లో కొన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి ఒక సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం ఘనత వెనక కొన్ని వింతైన నమ్మలేని విషయాలున్నాయి. రోమన్లు అందమైన బిల్డింగులు కట్టడం, మంచి రోడ్లు వేయడమే కాకుండా కొన్ని వింత అలవాట్లను పాటించేవారు. కొన్ని విషయాల్లో అయితే మనకన్నా ముందంజలో ఉండేవారు. ఇలా రోమన్ల గురించి 10 నమ్మలేని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది నమ్మటానికి వింతగా అనిపించవచ్చు, కానీ రోమన్లు బట్టలు ఉతకడానికి యూరిన్ వాడేవారు. ఇదే వింత అనిపిస్తే పళ్ళను తెల్లగా మార్చడానికి కూడా యూరిన్ వాడేవారంట. యూరిన్లో అమ్మోనియా ఉంటుంది. ఇది న్యాచురల్ క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. యూరిన్ ని కలెక్ట్ చేయడానికి వీధుల్లో పాత్రలను కూడా పెట్టేవారంట. గ్లాడియేటర్ల గురించి మనందరికీ తెలుసు. వాళ్ళ మీద సినిమాలు కూడా తీశారు. వీళ్ళు ఇంత బలంగా ఉండడానికి మాంసం ఎక్కువ తింటారని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వీళ్ళ ఎముకల్ని పరీక్షించగా తెలిసిందేంటంటే వీళ్ళు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ నే ఎక్కువ తినేవారంట. వాళ్ళ ఆహారంలో ముఖ్యంగా బార్లీ, బీన్స్ అండ్ గ్రెయిన్స్ ఉండేవంట. ఈ ఆహారం వాళ్ళకి మంచి శక్తినివ్వడంతో పాటు ఫైట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని కూడా అందించేది. సో రోమన్స్ టఫెస్ట్ వారియర్స్ వెజిటేరియన్స్ అన్నమాట. రోమన్లు సుమారు 2000 సంవత్సరాలు వాళ్ళ సామ్రాజ్యాన్ని కొనసాగించారు. ఈ కాలంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. వాటిల్లో ఒకటి గొప్ప కట్టడాలు నిర్మించడం. వాళ్ళు కట్టిన రోడ్లు దానికి నిదర్శనం. సామ్రాజ్యం మొత్తం వ్యాపించేలా 80,467 కిలోమీటర్ల రోడ్లని నిర్మించారు. ఈ రోడ్లు నగరాలను కలపడమే కాకుండా సైనికులు తిరగడానికి, రవాణా పెంచడానికి ఉపయోగపడ్డాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పటికే వాడుతున్నారంట. అందుకే ప్రజలు ఈ సామెత చెప్తారు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఇన్ని కట్టడాలు చేసిన వాళ్ళు వాటిని కట్టడానికి మంచి కాంక్రీట్ను వాడే ఉంటారు కదా. వాటమే కాదు, ఒక మంచి కాంక్రీట్ని రోమన్లు కనిపెట్టారు కూడా. ఇది ఎంత మంచి కాంక్రీట్ అంటే ప్రస్తుతం ఉన్న కాంక్రీట్లా కాకుండా కాలం గడుస్తున్న కొద్దీ మరింత బలంగా తయారవుతుందంట. 2000 సంవత్సరాలు అయినప్పటికీ రోమన్లు కట్టిన భవనాలు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఈ కాంక్రీట్ గురించి ఇప్పటికీ పరిశీలిస్తున్నారు. రోమన్లకి వినోదం అంటే ప్రాణం. నేను చెప్పబోయే విషయం దానికి రుజువు. భూమి మీద టోర్నమెంట్లు పెట్టేవాళ్ళు కాదు. కొన్ని ఎరీనాల్లో ఫ్లోర్ మొత్తం నీళ్లతో నింపి నిజమైన యుద్ధ నౌకల్ని తెప్పించేవారు. ఈ వాటర్ ఎరీనాల్లో పోరాటాలు చేయించేవారు. ఈ పోరాటాలని నోమాకియా అని పిలిచేవారు. వీటిని వినోదం కోసం జరిపేవారు. వీటిల్లో పాల్గొనే వాళ్ళు నిజమైన నౌక యుద్ధంలో ఉన్నట్టుగా నటించేవారు. కొంతమంది రోమన్ చక్రవర్తులు వాళ్ళని వాళ్ళు దేవుళ్లుగా భావించేవాళ్ళంట. వాళ్ళని దేవుళ్లుగా పూజించాలని ప్రజల్ని ఆదేశించేవాళ్ళంట. వాళ్ళ పేర్లతో గుళ్ళును కట్టించి వాళ్లకు విగ్రహాలు కూడా నిర్మించారు. ఈ విషయాలు రోమ్లో ఉన్న ప్రజలతో పాటు సెనేటర్లను కూడా ఆశ్చర్యపరిచాయి. నీళ్లని నగరాల్లోకి పంపిణీ చేయడానికి లెడ్ పైప్స్ ని రోమన్లు వాడేవారు. వైన్ ని కాయడానికి కూడా లెడ్ పాట్స్ ని ఉపయోగించేవారంట. ఇలా చేస్తే వైన్ తీయగా అవుతుందని నమ్మేవారు. లెడ్ బాడీలోకి వెళ్లడం వల్ల లెడ్ పాయిజనింగ్ అయ్యి ఆరోగ్య సమస్యలు వచ్చేవి. ఈ లెడ్ పాయిజనింగ్ వల్ల రోమన్ సమాజం బలహీనపడిందని కొంతమంది చారిత్రకారుల నమ్మకం. వీళ్ల గొప్ప ఆవిష్కరణల వెనక ప్రమాదాలు కూడా ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం పీక్ లో ఉన్నప్పుడు ఎంత పెద్దదో శక్తివంతమైందో మనకు తెలుసు. ఆ సమయంలో 6 కోట్ల మంది రోమన్ సామ్రాజ్యం మొత్తంలో నివసించేవారంట. అప్పట్లో ఉన్న ప్రపంచ జనాభాలో ఇది 4వ వంతు. రోమన్ భూభాగం బ్రిటన్ నుండి ఈజిప్ట్ వరకు విస్తరించి ఉండేది. ఎన్నో మతాల వారు, వివిధ భాషల వారు సామ్రాజ్యం మొత్తంలో నివసించేవారు. ఇప్పుడు చెప్పబోయేది విడ్డూరంగా ఉంటుంది. ఏన్షియంట్ రోమ్ లో ఆడవాళ్లు గ్లాడియేటర్ల చెమటకి శక్తులుండేవని నమ్మేవారంట. పోరాటాలు జరిగిన తర్వాత ఆ చెమటని సేకరించి బ్యూటిలేషన్గా వాడేవారు. బాగా రద్దీగా ఉన్న రోమన్ నగరాల్లో ప్రజలు పెద్ద బిల్డింగ్స్లో నివసించేవారు. వీటిని ఇన్సులే అని పిలిచేవారు. ఈ భవనాలకి 5 నుండి 7 ఫ్లోర్లు ఉండేవి. ధనవంతులు కిందంతస్తుల్లో ఉండేవారు, పేదవాళ్లు పై అంతస్తుల్లో ఉండేవారు. ఈ భవనాలను చెక్కలు, రాళ్లు, ఇటుకరాళ్లను ఉపయోగించి కట్టేవారు. ఆ కాలంలోనే రోమన్లు సిటీ ప్లానింగ్ చేయడంలో దిట్ట. ఏదేమైనా రోమన్ సామ్రాజ్యం మానవ చరిత్రను తిరగరాయడంతో పాటు ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.